హలో ఇన్వెస్టర్స్, ఈరోజు అయితే మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి హైవే సిటీ లేఅవుట్ అనమాట అండి. ఇది వచ్చేసి లొకేషన్ ఏమో ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్ళే నేషనల్ హైవే. అయితే ఏదైతే 6 lanes నేషనల్ హైవే ఉందో ఆ 6 lanes నేషనల్ హైవే నుంచి సొంటియం దగ్గర జస్ట్ హైవేకి కేవలం 300 మీటర్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఏమో అంటే లేఅవుట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది కంప్లీట్గా 60 feet రోడ్డు. ఇది లేఅవుట్లోనే ఉంటుంది. ఇది ఈ ప్రాజెక్ట్ వల్లే డెవలప్ చేసిన రోడ్డు. సో ఈ వెంచర్ వచ్చేసి హైవే సిటీ. టోటల్గా 5 phases డెవలప్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్న లేఅవుట్ ఇదే. ఈ రైట్ సైడ్ అంతా కంప్లీట్గా phase 1 డెవలప్ చేశారు. ఇదంతా phase 1. అండ్ ఇక్కడ లెఫ్ట్కి చూసుకున్నట్టయితే కనుక phase 5 వస్తుంది. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. రైట్ సైడ్ 1 అండ్ లెఫ్ట్ సైడ్ phase 5. ఈ 5 గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఒకసారి టాపిక్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూస్తున్న phase 1లో ఆల్రెడీ కొంతమంది అయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఇది వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా ఆల్రెడీ రెసిడెన్స్ ఉంది కాబట్టి మనం కూడా అక్కడ ఉండొచ్చు. అండ్ కంప్లీట్గా ఇది ఏంటంటే ఉడా అప్రూవ్డ్ సైట్ అండి. యాజ్ పర్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మించి కూడాను వీళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంట్రన్స్ నుంచి లేఅవుట్ ఎండింగ్ వరకు 60 feet రోడ్డు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా phase 4. మళ్ళీ రైట్ సైడ్ ఇప్పుడు మనం తిరిగింది ఏంటంటే phase 2. సో ఈ phase 2 నుంచి మళ్ళీ phase 3లోకి వెళ్తాము. అంటే ఇది కంప్లీట్ 80 acres ప్రాజెక్టు. మీకు ఇదంతా కేవలం ఎంత పెద్ద లేఅవుట్ ఉంది అన్నది తిప్పి చూపించడం కోసం ఇప్పుడు ఇదంతా మనం కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే phase 3 వస్తుందండి. ఇక ఈ కనిపించేది అది మొత్తం phase 3 అనమాట. స్టార్టింగ్లో ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత phase 1 రైట్ సైడ్ 60 feet రోడ్కి phase 2 రైట్ సైడ్ వచ్చింది. అండ్ అలాగే phase 5 phase 4నేమో లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా phase 3. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ phase 3లోనే ఎక్స్టెన్షన్కి వెళ్ళామన్నమాట. సో ఇదంతా చూడండి. ఇవి మనకి ఇన్నర్ రోడ్స్ అన్నీ కూడాను 40 feet రోడ్స్. స్టార్టింగ్ మెయిన్ రోడ్ అంతా కూడా 60 feet రోడ్డు. అండ్ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడాను 5 feet ఫుట్పాత్ ఉంటుంది విత్ డిజైనింగ్ టైల్స్తో వస్తుంది అది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మీకు ఎక్కడా కూడాను పైకి వైర్లు అయితే కనిపించవు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే కనుక చూడండి, ఎక్కడ కూడా వైర్లు అయితే బయటకు కనిపించవు. అండ్ ప్రతి ప్లాట్కి కూడా మనం ఒక వాటర్ ట్యాప్ కూడా ఇచ్చామండి. అంటే సైట్లోనే ఒక మెగా వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి దాని నుంచి ప్రతి ప్లాట్కి వాటర్ వచ్చేలాగా మనం అయితే అరేంజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డ్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు కనిపిస్తాయి ఎల్లో కలర్లో. ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ప్లాట్ కొన్నారో వాళ్ళు ఒకవేళ ఓన్గా వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళ పేరు అయితే అక్కడ మెన్షన్ చేయబడుతుంది. పేరు, ప్లాట్ నెంబరు, అక్కడ ఎన్ని గజాలు అనేది అయితే అక్కడ మనం నోట్ చేసి పెడతామన్నమాట. అండ్ ఇవే కాకుండా లేఅవుట్లో ఒక క్లబ్ హౌస్ కూడాను ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఈ సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు కదా, చాలా పెద్ద వెంచరు, చాలా బాగుంటుంది కూడా. రోడ్స్ కూడాను చాలా స్టాండర్డ్గా వేయడం జరుగుతుందండి. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ రోడ్డు అయితే పాడవదు. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా రోడ్డు పాడవలే. సో మనం మళ్ళీ 60 feet రోడ్డుకి బ్యాక్ వచ్చేసాము. ఇప్పుడు ఆపోజిట్లో కనిపించేదంతా phase 4. ఇప్పుడు బ్యాక్ టు phase 5. ఇందాక చెప్పాను కదండి, ఎంట్రన్స్ నుంచి లేఅవుట్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్లో phase 5 ఉంటుంది, రైట్ సైడ్ ఏమో phase 1 ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే phase 5కి వెళ్తున్నాము. సో ఈ phase 5లో ప్రస్తుతానికి ప్లాట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్నదంతా కూడాను phase 5 లేఅవుట్ అనమాట. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ గ్రాండ్ అయితే లుక్ సూపర్ ఉంటుంది. అండ్ రీసెంట్గానే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్, ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా. ఇందులో అయితే ప్లాట్స్ ఉన్నాయండి.
కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అంటే 2 రోడ్ ఫేసింగ్ ఎవరికైనా కావాలన్నా కూడా 2 రోడ్ ఫేసింగ్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడాను క్రికెట్ గ్రౌండ్ అనమాట. సో ఎవరైనా ఎంటర్టైన్మెంట్, ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది చూసారు కదా, అదంతా ఇంచుమించు ఒక 5 to 6 acres పైనే ఉంటుంది. కంప్లీట్ క్రికెట్ గ్రౌండ్ అనమాట అది మొత్తం. సో ఎంతమందికి అయితే ఈ నిజంగా మనం వైజాగ్లో ఒక మంచి లొకేషన్లో హౌస్ కట్టుకోవాలి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉండాలి, సొసైటీ మనం ఉంటున్న ఇల్లు మాత్రమే కాదు సరౌండింగ్ ఏరియా కూడా బాగోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగుంటుందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఈ వీడియో లెంత్కి తగ్గట్టుగా మనం మాట్లాడడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీకు తెలిసిన ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కనుక మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ప్రాజెక్ట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతవరకు నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.